హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నువ్వే చెప్పు మమ్మీ, ఆపదలో ఉన్న ఒక స్నేహితురాలను ఆదుకోవటం తప్ప నేను ఆవిడ దగ్గరగా వెళ్ళి అమాయకంగా ముఖం పెట్టి అన్నాను. మా అమ్మ కళ్ళు విచిత్రమైన గర్వంతో మెరిశాయి. నేను నాన్నగారితో పోట్లాడానన్న విషయం ఆవిడికి బాగా సంతోషం కలిగించినట్టు నాకు స్పష్టంగా తెలుస్తోంది. సారథి గుమ్మంలో నిలబడిన రాజేశ్వరి వైపు కుతూహలంగా విచిత్రంగా చూడడం నేను క్రీగంట గమనించాను. చెప్పు మమ్మీ, నేను రాజేశ్వరిని ఇలా తీసుకురావటం తప్పని నువ్వు కూడా అంటావా? అంటే ఇప్పుడే పంపేస్తాను, అది అసలే బెదిరిపోతోంది. నాన్నగారు అలా అన్న తర్వాత మన ఇంటికి రానంటే రానంది. మా అమ్మని చూసిన తర్వాత నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడు అని బలవంతంగా లాక్కొచ్చాను అన్నాను. అమ్మ రాజేశ్వరి చూసింది. రాజు నేను చెప్పిన ఈ కల్పిత కథ కాబోలు నిశ్చేష్టురాలైనట్టుగా అయోమయంగా చూస్తూ నిలబడింది. అమ్మ రాజేశ్వరిని దగ్గరకు రమ్మని పిలిచింది. నీ పేరేమిటమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగింది. రాజేశ్వరి గొంతు పొడవారిపోతున్నట్టుగా చెప్పింది. నేను మా అమ్మ వెనుకగా వచ్చాను. వెనకనింటి 2 చేతులు ఆవిడ మెడ చుట్టూ పెనవేస్తూ గారాలు పోతూ అన్నాను. ఈ ప్రపంచంలో ఆడపిల్లలు ఇంతెంత కష్టాలు పడతారని నాకింతవరకు తెలియదు మమ్మీ. ఈ రాజేశ్వరిని చూసిన తర్వాత నాకు కనువిప్పయింది. నీలాంటి అమ్మను కలిగి ఉండటం నిజంగా నాదెంత అదృష్టం. అమ్మ నా చేయి పట్టుకుని నొక్కి వదిలింది. రాజేశ్వరితో వాగ్దానం ఇస్తున్నట్టుగా అంది. నీకేం భయం లేదు. నీ జీవితానికి ఏదైనా మార్గం చూసే బాధ్యత నాది. నువ్వు మీనాతో పాటు నిశ్చింతగా మా ఇంట్లో ఉండవచ్చు. మా మీనా లాంటి స్నేహితురాలు ఉండడం ఎంత అదృష్టమో నీకే తెలుస్తుంది అంది. రాజేశ్వరి వంచిన తల ఎత్తలేదు. భూమి మీద చూపులు అంటుకుపోయిన దానిలా నిలబడింది. నీకేమైనా పనులు వచ్చినా అంది అమ్మ. ఓ, వంట బ్రహ్మాండంగా చేస్తుంది మమ్మీ. కుట్లు అల్లికలు వచ్చు. పాట చాలా బాగా పాడుతుంది అన్నాను నేను. అమ్మ మమ్మల్ని లోపలికి వెళ్ళమంది. నాన్నగారికి నేను ఇక్కడికి క్షేమంగా చేరినట్టు ట్రంకాలు చేయి మమ్మీ అన్నాను. అలాగే, ఇప్పుడే బుక్ చేస్తాను కాలంది. సారథి లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. అతను ట్రంకాలు బుక్ చేయటం, అమ్మ నాన్నగారితో మీనా ఇంటికి వచ్చేసింది, మీరేం కంగారు పడకండి అని చెప్పటం నేను విపులంగా దగ్గరుండి విన్నాను. అమ్మ ఫోన్లో మీనా ఇక్కడికి వచ్చిందని చెప్తుంటే అవతల ఆయన ఎంత కంగారు పడిపోతారో నేను బాగానే ఊహించగలను. కొద్దిసేపు అయిన తర్వాత అమ్మ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళింది. సారథి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇద్దరం ఏకాంతంగా ఉండగానే రాజేశ్వరి బిక్కమొహంతో బెదిరిపోతున్న దానిలా నా దగ్గరకు వచ్చింది. వదినా అంది బేలగా చూస్తూ. రాజేశ్వరి ముఖంలో భయాందోళనలు సరిగ్గా గ్రహించిన నేను దాని చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాను. ఎంతో అనునయంగా చెప్పాను. నాన్నగారి ఇంటికి రాగానే జరిగిందంతా చెప్పేస్తాను రాజు, అప్పుడు ఇంకా మనకేం భయం లేదు. అసలు మొదట అమ్మతో నిజం చెప్పేద్దామని అనుకున్నాను, కానీ ఆ సారథి ఉండటంతో ఊరికే ఉన్నాను. మరి అన్నయ్యకు ఉత్తరం నేను రాస్తానుగా, నువ్వు ఎలాంటి భయాలు లేకుండా నిశ్చింతగా ఉండు. ఏమో వదినా, నేను ఇంతవరకు ఎప్పుడూ అన్నయ్య చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయలేదు. ఇప్పుడు కూడా నువ్వేం చేయటం లేదుగా, నేనే చేస్తున్నాను అన్నాను ధైర్యం నూరిపోస్తున్నట్టుగా. సిటీకి 2 రోజుల్లో ఇందిరాగాంధీ వస్తుంది. అమ్మ మిస్సెస్ లింగం ఆవిడని తన క్లబ్కు పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. అమ్మ ఆ హడావిడిలో తిరుగుతోంది. మర్నాడు సాయంత్రానికి నాన్నగారు మెడ్రాస్ నుంచి వచ్చేశారు. రాజేశ్వరిని చూసి అమ్మ చెప్పిన కథ వింటుంటే ఆయన పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. మధ్య మధ్యలో ఆయన నా వైపు కోపంగా చిరాగ్గా చూడటం నేను గమనించకపోలేదు. ఆ రాత్రి నాన్నగారు తన గదిలోకి పిలిచారు. నేను క్లుప్తంగా జరిగిందంతా చెప్పాను. రాజు పెండ్లి నా మూలంగా ఆగిపోయిందనేసరికి ఆయన ముఖం కమిలిపోయినట్టుగా అయింది. చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. సరి, జరిగిందేదో జరిగింది. రాజుని నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు, ఈ కథంతా ఏమిటి అన్నారు కోపంగా. నేను మాట్లాడలేకపోయాను. నా ఊహే నిజమైంది. నేను రాజుని వెంటబెట్టుకుని సరాసరి మెడ్రాస్ వెళ్ళి ఉంటే ఆయన దాన్ని ఇక్కడికి తీసుకురావటానికి ససేమిరా ఒప్పుకునేవారు కాదు. నా మనసులో ఆ భయం ఉండబట్టే ఇలా సరాసరి ఇక్కడికి వచ్చేశాను నాన్నగారు అన్నారు. సరే, తీసుకొస్తే తీసుకొచ్చావు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. రేపు దాన్ని తీసుకెళ్ళి ఆ మధు వాళ్ళ ఇంట్లో దింపిరా అన్నారు. నాకు చాలా తీవ్రమైన ఆశాభంగం కలిగింది. రోషంగా అన్నాను. రాజుని ఇక్కడి నుంచి పంపటమా మానటమా అన్నది అది పూర్తిగా నా ఇష్టం మీద ఆధారపడిన విషయం. దాన్ని మీ చెల్లెలి కూతురిగా నేను మా ఇంటికి తీసుకురాలేదు. నా స్నేహితురాలుగా భావించి తీసుకొచ్చాను. కాబట్టి దాని విషయంలో దయ ఉంచి మీరేం జోక్యం చేసుకోవద్దు.
నా మూలంగా దాని పెళ్లి చెడిపోయింది. వాళ్ళ కుటుంబానికి కష్టం కలిగింది. మళ్ళీ నా మూలంగానే దాని పెళ్లి సెటిల్ అవ్వాలని పట్టుదలగా ఉంది. ఇది నా స్వవిషయం ఖచ్చితంగా అనేసి గదిలో నుంచి వెళ్ళిపోతున్న నేను ఆగి వెనక్కి తిరిగి అన్నాను, మీరేదో నాకు డబ్బుందని ఇంట్లో నేను అన్న మాటలు అక్షరాలా జరిగిపోతుందని లోకానికి భ్రమ కలిగేలా ప్రవర్తిస్తారే, అదేమిటో పరీక్షించుకుంటాను. నిజంగా నా మాట అంటే అమ్మకు మీకు ఎంత విలువ ఉందో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంకోసారి చెప్తున్నాను, రాజు విషయంలో దయ్యుంచి మీరేం మాట్లాడొద్దు. మీకేమీ చేయటం సాధ్యం కాకపోతే మౌనంగా చూస్తూ ఊరుకోండి అంతే అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. నా గదిలోకి వచ్చేసరికి రాజు ఇంకా మేలుకునే ఉంది. నేను దాని మంచం మీద కూర్చుని కాస్త జరుగు అన్నాను. రాజు జరిగింది. నేను దాని పక్కన పడుకుంటూ అడిగాను, నిద్ర రావటం లేదా? ఏ అన్నయ్య మీద బెంగగా ఉందా? నవ్వుతూ అడిగాను. రాజు మాట్లాడలేదు. నేను చేసిన ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ బొత్తిగా నచ్చని పని అని నాకు బాగా తెలుసు. రాజేశ్వరి సంగతి వేరు. దాని మూలంగా నేను ఏ ఇబ్బందులు ఇరుక్కుంటాను అని దాని భయం. అమ్మ తలుచుకుంటే రాజుకు మంచి సంబంధం చూడగలదు. మంచి కుర్రాడు దొరికి ఆ 3 ముళ్ళు పడిన తర్వాత రాజు ఎవరో తెలిసినా ఇబ్బందే లేదు. రాజును నా దగ్గరే ఉంచుకుని దానికి మంచి సంబంధం కూడా చూడాలని నాకెందుకో మా చెడ్డ పట్టుదలగా ఉంది. ఇంతవరకు నాకెప్పుడూ ఈ విషయం మీద ఎంత దృఢంగా అనిపించలేదు. ఇందులో ఎదురయ్యే సాధక బాధకాలు అవసరమైతే ఒంటరిగానే ఎదుర్కోవడానికి నిశ్చయించుకున్నాను. రాజేశ్వరి వచ్చిన కొత్తలో 1-2 రోజులు మా ఇంట్లో మా మధ్య ఇమడడానికి పంజరంలో పిట్టలా గిలగిలలాడింది. తర్వాత అనుకోకుండా మాకు ఎదురైన ఇబ్బందుల వల్ల తనకు తెలియకుండానే అలవాటు పడిపోయింది. రాజేశ్వరి నేను ఊరి నుంచి వచ్చిన 3వ రోజున తాయారమ్మ దొడ్లో కాలు జారిపడింది. ఆ పడటంలో కాలు బెనికి నడుము పట్టేసి 4 రోజులు లేవలేకపోయింది. తాయారమ్మ లేకపోతే అమ్మకు ఒక్క క్షణం గడవదు. అందులో వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు. ఆయన గౌరవార్థం వెరైటీ షో ఒకటి ఏర్పాటు చేశారు. అమ్మ దృష్టిలో క్లబ్ లాంటి వ్యవస్థలు ఎప్పుడూ ఊరికే ఉండకూడదు. ఏదో ఒకటి చేసి కొంత డబ్బు రాబట్టి బీద ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి. అటు ధనిక వర్గానికి ఇటు పీడిత ప్రజానీకానికి మధ్య వారధుల్లా ఉండాలి ఈ సంస్థలో అంటుంది. తయారమ్మ మంచంలో నుంచి లేవలేకపోవడంతో అమ్మ పని కుడితి తొట్లో పడ్డ ఎలకలాయింది. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తాత్కాలికంగా ఒక 10 రోజుల పాటు ఎవరైనా వంట మనిషి దొరుకుతారేమోనని ప్రయత్నించింది. కానీ ఎవరూ దొరకలేదు. మిస్సెస్ లింగం తయారమ్మకు తగ్గే వరకు వాళ్ళ ఇంటికొచ్చి భోజనం చేయవలసిందిగా మరీ కోరింది. కానీ అమ్మ ఒప్పుకోలేదు. స్నేహం విషయంలో కానీ పరిచయాల విషయంలో కానీ అమ్మ కొన్ని సరిహద్దులు పెట్టుకుని అవి దాటి వెళ్ళదు. అమ్మ వాళ్ళ ఇంటికి భోజనానికి రానన్నందుకు మిస్సెస్ లింగం చాలా బాధపడింది. పోనీ తను ఎలాగో సర్దుకుని తన వంట మనిషిని పంపుతానంది. అమ్మ దానికి ఒప్పుకోలేదు. ఆ పూట నుంచి వేరే వంట మనిషి దొరికే వరకు మేమంతా హోటల్లో తినటానికే నిర్ణయమైంది. అమ్మ క్లబ్కి వెళ్ళిపోయింది. నాన్నగారు కోర్టుకు ప్రయాణం అవుతూ, చూసావా మీనా, నిన్ను వంట నేర్చుకోమ్మా అని ఎన్నిసార్లు చెప్పాను, నా మాట విన్నావా అన్నారు నిష్ఠూరంగా. నేను తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను. వంట నేర్చుకోవాలంటే నాకు కూడా చాలా సరదానే. కానీ ఏం చేయను, ఎప్పుడు ముచ్చటబడి వంట ఇంట్లో అడుగు పెట్టకపోయినా తయారమ్మగారు హడావిడిగా, ఆహాహా వీల్లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు ఆ పని చేయటానికి వీల్లేదు, మీరు ముందు అవతలకు వెళ్ళండి, అమ్మగారు చూశారంటే నన్ను చంపేస్తారంటూ రాద్ధాంతం చేసేది. అమ్మ ముందు నాన్నగారు ఓసారి వంట నేర్చుకోవటానికి నేను పడుతున్న కుతూహలం బయటపెట్టారు. ఆవిడ నిర్లక్ష్యంగా చూసి, వంట నేర్చుకోవడం కూడా ఓ గొప్పేనా ఏంటి, ప్రావీణ్యమంతా మిగతా వాటిల్లో చూపు అంటూ కసిరింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ నేను ఆ మాట ఎత్తలేదు. నేను తాగేటందుకు మంచినీళ్ళ గ్లాసుని తీసుకునే అవసరం లేదు నాకు. ఇక అలాంటప్పుడు నాకు వంట చేసే అవసరం ఎలా వస్తుంది? కానీ ఈరోజు నాన్నగారు ఇలా అనగానే నా మనసు కలుక్కుమన్నట్లయింది. నాన్నగారికి కిడ్నీ ట్రబుల్ ఉంది. హోటల్ భోజనం బొత్తిగా పడదు. నేను ఆ రోజు మామీ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాను. అలవాటు ప్రకారం రాజు నా గదిలో కిటికీలో కూర్చునో, ఏ పుస్తకం తిరగేస్తూనో, లేక తోచనట్టు మంచం మీద కళ్ళు మూసుకుని పడుకునో కనిపించలేదు. రాజు అని పిలిచాను, పలకలేదు. నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. కొంపదీసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చెప్పకుండా వెళ్ళిపోలేదు కదా. గబగబా క్రిందికి దిగి వచ్చాను. నాన్నగారి ఆఫీస్ రూమ్లోకి పరిగెత్తాను. అక్కడా లేదు. వంట ఇంటి వైపు పరుగులాంటి నడకతో వస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. నాన్నగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. రాజేశ్వరి వడ్డిస్తోంది. నేను సంభ్రమంగా చూస్తూ దగ్గరగా వెళ్ళాను.
నాన్నగారు నన్ను చూడగానే, రారా, ఇన్నాళ్లకు మన ఇంట్లో ఇంకో రకమైన వంట చేయటమైంది, చాలా బాగుంది, నువ్వు కూడా కూర్చో అన్నారు. నేను వంట ఇంట్లోకి వెళ్ళాను. రాజు తప్పు చేసిన దానిలా నా వైపు చూస్తూ సంజాయిషీ ఇస్తున్నట్టుగా ఉంది. ఊరికే కూర్చుంటే నాకేం తోచటం లేదు వదినా. నాకు పని చేస్తే కానీ హాయిగా ఉండదు. మీరు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను అంది. మంచిదేగా, నీకు ఇష్టమైన కాలక్షేపం దొరికింది అన్నాను నవ్వుతూ. అమ్మ క్లబ్ నుంచి రాగానే ఈ వార్త వినిపించాను.